పాన్ ఇండియా మార్కెట్స్ క్రాక్ చేసింది డౌన్ ఫ్రమ్ ది సౌత్ ఈ జనరేషన్ అంటే యూ పీపుల్ యువర్ టీమ్. ఎస్, వన్స్ మీరు క్రాక్ చేసాక ఎవ్రీబడి డౌన్ తెలుగు నుంచి ఆర్ అంబిషియస్ అబౌట్ పాన్ ఇండియన్ మార్కెట్. బట్ హిట్స్ కంటే కూడా మిస్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ మార్కెట్? అసలు ఎలా క్రాక్ చేయాలి? ఇఫ్ సమ్ వన్ ఆస్క్స్ యూ టు ఫర్ ఎన్ అడ్వైస్, ఈ ఏది ల్యాండ్ చేయాలి, ఏది ల్యాండ్ చేయకూడదు, హౌ టు అప్రోచ్ అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి ఇక్కడ మన తెలుగు ఇక్కడ వర్క్ అవ్వనివి అక్కడ వర్క్ అవ్వండి. సో జనరలీ ప్రోడక్ట్ బ్యాడ్ ఉంటే అది ఎక్కడ వర్క్ అవ్వదు. సో ఆ కేసుని తీసి పక్కన పెట్టేస్తే, ఐ మీన్ ఇఫ్ యూ రియలీ థింక్ మనం వాట్ ఎవర్ మనం చేసుకున్న సినిమా ఇట్ విల్ అపీల్ టు లార్జర్ ఆడియన్స్ అండ్ మనతో అందరికీ, మన దేశంలో ఉన్న అందరికీ అపీల్ అవుతుంది అని మనం అనుకుంటే కనుక ఇట్ షుడ్ నీడ్ సమ్ ప్లానింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. దట్ ఈస్ ద మేజర్ దిస్ థింగ్ అండి. లాస్ట్ మినిట్లో లేకపోతే రిలీజ్కి 1 month ముందో సినిమాని వేరే లాంగ్వేజ్కి తీసుకెళ్దాము విల్ బికమ్ వెరీ హార్డ్ అన్లెస్ యూ హ్యావ్ అ స్టార్ హూస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అది వేరు. అంటే ఇఫ్ యూర్ సో దట్ ఐ థింక్ దట్ వాజ్ మై వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అండి. ఏంటంటే చాలా లాస్ట్ మినిట్లో అనుకొని సరే 2 వారాలు ప్రమోషన్ ఉన్నాయి కదా ఇప్పుడు వెళ్దాం అని అక్కడ ఫెయిల్ అక్కడ ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకుని సీడింగ్ చేస్తే ఫిల్మ్ యూ మైట్ హ్యావ్ అ ఛాన్స్. అంటే చాలా మంది మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ప్రెస్ మీట్ పెడుతున్నారు. దిస్ ఈస్ ద స్ట్రాటజీ బై అండ్ లార్జ్ పాన్ ఇండియాకి. ఈస్ దేర్ ఎనీథింగ్ యూ డిడ్ డిఫరెంట్లీ ఇన్ ద నార్త్ ఫర్ ద మూవీ టు గెట్ బెటర్? For Bahubali, I mean, I was not much, I mean, I was more Shobhu Gare planning and marketing anta. So ఆయన చెప్పింది మేము ఫాలో అయ్యామంటే. సో ఫర్ ట్రిపుల్ ఆర్ ఐ మీన్ ఐ థింక్ బికాజ్ ఆఫ్టర్ బాహుబలి బాబాత్ సినిమా అండ్ ఇప్పుడు వాళ్ళకి తారక్ అన్నకు కానీ చరణ్ గారికి కానీ ఫస్ట్ సినిమా అయినా దే ఆర్ బిగ్ స్టార్స్ అని తెలుసు జనాలందరికీ అక్కడ. సో ఒకటి అండ్ బట్ వీ స్టిల్ లైక్ అన్నట్టు కొంచెం ఎర్లీగానే సీడింగ్ చేసుకుంటే వెళ్ళామండి. అండ్ ఇట్ వాజ్ నాట్ లైక్ ఏదో రిలీజ్ ముందు వెళ్ళి ప్రమోషన్ చేయలేదు మీరు చూస్తే కూడా. సో వీ స్టార్టెడ్ సీడింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ ద అదర్ మార్కెట్స్ మచ్ ఎర్లీ ఆన్. శోభు గారు సార్, ఇప్పుడు నార్మల్గా ఎవ్రీ ఫిల్మ్ అంటే విచ్ హ్యాస్ దట్ పొటెన్షియల్ ఎట్ ఎ లార్జర్ స్కేల్ గోయింగ్ ఫర్ పాన్ ఇండియా, మనం వీఆర్ సీయింగ్ విట్నెసింగ్ ఎట్ ఎవ్రీ స్టేజ్. ఇప్పుడు ఈ సినిమాని హౌ ఆర్ యూ గోయింగ్ టు? ఈ సినిమా అండి ఇది ఓన్లీ వీఆర్ ప్లానింగ్ ఇట్ యాజ్ ఎ తెలుగు సౌత్ లాంగ్వేజెస్ అండి, ఓన్ తెలుగు, తమిళ్ అండ్ మలయాళం. వెరీ స్ట్రేంజ్ సార్, వై యు ఆర్ నాట్ ఎయిమింగ్ ఎట్ ద హోల్ ఇండియన్ మార్కెట్? అంటే నాట్ నెసరీ అండి. అండ్ ఎవ్రీ ఫిలిం హ్యాస్ టు బీ అ పాన్ ఇండియా ఫిలిం ఆర్ వీ హ్యావ్ టు రిలీజ్ ఎవ్రీవేర్ అనేది ఈజ్ నాట్ వీ థింక్ ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద మార్కెట్ అండ్ ద పొటెన్షియల్ అండ్ దిస్ థింగ్ వీఆర్ టేకింగ్ ఇట్. సో దిస్ ఫిలిం వీఆర్ రైట్ నౌ వీ ఫీల్ ఇట్స్ ఓన్లీ for the South Telugu market, Telugu, Malayalam and South market. Will there be another idea after once it releases and gets maybe telidu as of now we are looking at it as a South film and we are not treating it as a it's not treating it as a pan India film for sure. Okay. Yeah, but maybe tarvata when things change before the release or during the release things might change, but as of now we are looking. But the strange thing, ఇప్పుడు మీరు ఇంతమంది అందరూ చాలా విచిత్రమైన మనస్తత్వాలు కథల్ని సెలెక్ట్ చేయడంలో, వాటిని బిల్డప్ చేయడంలో, వరల్డ్ బిల్డింగ్ చేయడంలో మీ అందరికీ యూ ఆల్ హ్యావ్ యువర్ ఓన్ స్పెషల్ స్టైలైజేషన్. మీరు ఒక కథను సెలెక్ట్ చేసి పట్టుకున్నారు, ఇది చేయాలని అనుకున్నారంటే 100% ఇట్ కెన్ అపీల్ టు ఎవ్రీ స్టేట్, ఎవ్రీ లాంగ్వేజ్. డెఫినెట్లీ. బట్ వై డిడ్ నాట్ హ్యాపెన్? దట్ ఈస్ ఓన్లీ ది మార్క్ ఆఫ్ డౌట్ టు మీ. డౌట్ అనేదండి అంటే అగైన్ ఇందాక అన్నట్టు మార్కెటింగ్ ప్రమోషన్ చేయాలంటే హిందీ మార్కెట్ అవన్నీ చేయాలంటే దట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అండ్ డిఫరెంట్ దానికి ఇది డిఫరెంట్ టైమ్ అండ్ ఇది అండ్ కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని థీమ్స్ కనెక్ట్ అవుతాయి, కొన్ని థీమ్స్ కనెక్ట్ అవ్వవు. సో అందుకని యాజ్ ఆఫ్ నౌ లైక్ ఐ సెడ్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ as a South, but eventually we might we don't know how it will. And can you really comment on a particular prospect of all films going to pan India? Do you find any kind of loose ends in that, sir? Definitely, and every film cannot be a Suma garu, thank you so much andi. Thank you so much. Yeah, thank you andi. Thank you. Sorry. So every film I don't think can be a pan India film andi.
And some films will work, some films won't work. So every producer and every have to make their individual decisions. ఇది అనేది. So and that is nothing to do with big cinema, పెద్ద సినిమా, చిన్న సినిమా అని లేదండి. ఇప్పుడు కాంతారా పార్ట్ 1 అప్పుడు ఏమీ తెలియకుండా కూడా ఇట్ బికమ్ బిగ్ హిట్. అలా సో దెర్ ఇస్ నో ఇది అది అని ఒక XYZ అనేది ఏం లేదండి. దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ ఇట్. It's individual producers and the team's beliefs. But before, if you watch all Bollywood films, అన్నిటికీ కూడా ఆల్ అదర్ లాంగ్వేజ్ స్టేట్స్లో మంచి అట్రాక్షన్ ఉండేదండి. హిందీ సినిమా వచ్చి డబ్ చేయకపోయినా కూడా అర్థం కాకపోయినా చూసేవారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా వీళ్ళు అందరు చేసిన సినిమాలు, హేమమాలిని గారి వాళ్ళు. బట్ ఆ లెవెల్ ఈ రోజున తెలుగు సినిమాకి, తెలుగు కంటెంట్కి, తెలుగు టెక్నీషియన్స్కి అది ఈ రోజున ఇండియా వైడ్ అప్పీల్ ఉందండి తెలుగు వాళ్ళు అనగానే. కరెక్ట్. బట్ యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు క్యాష్ ఇట్ ఆన్ ఫర్ దిస్ ఫిల్మ్. వీల్ హావ్ టు టేక్ ఇట్ స్టేజ్ బై స్టేజ్. విల్ సీ. ఓకే సార్. ఆల్ ది వెరీ బెస్ట్. కార్తిక్ గారు, అంటే మనకి తెలుగు హీరోలకు వచ్చేపాటికి బిగ్ క్యాన్వాస్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, అలాగే రాజమౌళి గారి కాంబినేషన్ వస్తుంది. బట్ ఈ సినిమాకి పర్టికులర్గా ఫహద్ అంటే డిఫరెంట్ సినిమా చెప్పాలనుకున్నప్పుడు అదర్ లాంగ్వేజెస్ ఫహద్ లాంటి వాళ్ళే కరెక్ట్ అనిపిస్తుందా? ఏంటి సెలక్షన్ కారణం ఏంటండి? అదే అండి, ఇందాక చెప్పినట్టు అలాగే ఏం కాదండి. యాక్చువల్లీ మనం ఈ స్టోరీ వెన్ శశాంక్ మాకు నరేట్ చేసినప్పుడు, అండ్ దెన్ ఆల్మోస్ట్ తను అండ్ హంజా అని ఇద్దరు రాసుకున్నారు. వచ్చి నరేట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ దేర్. చిన్న చేంజెస్ చేసుకుంటున్నాం, ఓకే పిచ్చింగ్కి వెళ్దాం అన్న టైంకి లైక్ అన్నట్టు ఆయన ఫాద్ గారు ముందే తెలుసు, పరిచయం ఉండింది. సో మేము వేరే స్క్రిప్ట్ మీద ట్రావెల్ అవుతున్నాం, ఇంకోటి కూడా ఉంది డెవలప్ చేస్తున్నాం అంటే, అవునా ఏంటి ఒకసారి ఇందాం అది కూడా అంటే, దెన్ ఇట్ వాస్ లైక్ దట్. అంటే ఇది డిఫరెంట్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం, దట్ వాజ్ నాట్ ద ఇంటెన్షన్ అండి. ఐ మీన్ ఇఫ్ దట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్ ప్రాబబ్లీ వీ డోంట్ నో. యా. శోభు గారు, మార్కెటింగ్ అనేది మీకు వచ్చింది, మీ చేతిలో ఉన్న పని. బట్ మీరు బాహుబలి అనే మార్క్ మీ మీద పడిన తర్వాత ఖచ్చితంగా మనం ఆలోచించే వెళ్ళాలి అని చెప్పి అది మైండ్లో పెట్టుకునే మీరు చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు. సినిమాలు చాలా తక్కువ చేశారు కదా, సో ఏంటి ఎట్లా అది? అదేనండి, అంటే బేసికలీ మేము ముందులు కూడా ఎక్కువ సినిమాలు ఎప్పుడు చేయలేదండి. బాహుబలి తర్వాత కూడా ఒకటి వీ వాంటెడ్ టు కావాలనే వి టుక్ ఏ స్టెప్ బ్యాక్ అండి. ఆ మొమెంటంలో ఆ ప్రెషర్ తర్వాత వీ వాంటెడ్ టు టేక్ అ లిటిల్ వన్ స్టెప్ బ్యాక్ అండ్ కొంచెం రిలాక్స్గా చూద్దాము అసలు పరిస్థితి అని. అండ్ తర్వాత కోవిడ్ వచ్చింది అండ్ కొంచెం డిస్టర్బ్ అయింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్త స్క్రిప్ట్స్ డెవలప్ చేస్తూ ఆటల్ని మనకు కావాల్సిన వాళ్ళ యాక్టర్స్కి వాళ్ళకి నరేట్ చేసి అలా మనకి సెట్ అయినప్పుడు we're doing. అంతకనే. కార్తికేయ, రాజమౌళి గారి సినిమాల్లో రాజమౌళి గారి సినిమాల్లో బ్యాక్ ఎండ్ నుండి బిజినెస్, ప్రమోషన్స్, ఎగ్జిక్యూషన్ అన్నీ చూస్తూ సమ్ టైమ్స్ మీరు కొన్ని సీన్లు కూడా డైరెక్షన్ చేయడం జరుగుతుంది కదా. సో ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు డైరెక్టర్గా చేసేది రఘు గారా? ఓకే సార్. ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు డైరెక్టర్గా ఎప్పుడు చేస్తున్నారు? లేదు సార్, మీ ఓన్లీ ప్రొడ్యూసర్ అండి. అది లేదు, అదే సెకండ్ యూనిట్ సీన్స్ అంత సీన్ లేదు సార్. ఎందుకు? సెకండ్ యూనిట్ వేరండి, సెకండ్ యూనిట్ వేరు కదా సార్. అదంతా ఏం చేయాలి, ABCD మొత్తం చెప్తే మనం అది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. శశాంక్. కార్తికేయ గారు సార్ చెప్పండి. శశాంక్, హాయ్ సార్. యా, అయితే అంటే కార్తికేయ టోల్డ్ ఆల్రెడీ ఎలా అప్రోచ్ అయ్యారు ఫహద్ మీద అంతా కూడా. కాకపోతే utilizing Fahad Fazil to his completeness and also making him satisfied through the role is the biggest challenge for you. ఎందుకంటే పుష్ప లాంటి సినిమా చేసిన తర్వాత కూడా he said that ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది ఫర్ మీ ఆన్ పాన్ ఇండియన్ సర్కిల్ అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. సో హౌ బిగ్ టాస్క్ ఈస్ దిస్ ఫర్ యూ? It was not at all a bigger task అండి. I think he surrendered completely to what was written for him. I don't think he comes with any baggage onto the set of, previous సినిమాలు ఏం చేశాను లేకపోతే ఎఫెక్ట్ అయింది. ఆయన won't be coming with a package. He will come as a plain paper for sure. కాకపోతే ఒక పుష్ప లాంటి ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్తో కూడా అది నాకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఆ బన్వర్ సింగ్ రావత్ అనే క్యారెక్టర్ అని చెప్పేసి ఆయన అన్నారు. బట్ ఒక సింపుల్ ఫిలిం ఇక్కడ హీఈస్ మోర్ లైక్ ఇక్కడ అదేదో ప్రొటగనిస్ట్ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ కాకుండా హీ షేరింగ్ ఎ స్క్రీన్ విత్ సారా కాబట్టి సో ఆయన్ని కంప్లీట్గా సాటిస్ఫై చేయడం అనేది యాజ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో క్రియేటింగ్ ద ఇంపాక్ట్ అనేది ఎంత టఫ్ టాస్క్ మీకు?
అది కథ విన్నప్పుడే ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయారు కదండి. సో దే వాజ్ నథింగ్ మోర్ దట్ ఎడిషన్గా చేయాల్సిన అవసరం ఏం పడలేదు. సో ఐ థింక్ ద ప్రాసెస్ వాజ్ ప్రిటీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఐ మీన్ హీ కేమ్ ఇన్ యాజ్ అన్ యాక్టర్, వీ డిడ్ వాట్ వీ హ్యాడ్ టు డూ. ఇట్ వాజ్ అంటే రాసినప్పుడే ఫహద్ ఫాసిల్ దృష్టిలో పెట్టుకు రాసిందా, రాసిన తర్వాత యూ అప్రోచ్ డిమ్ అండి? రాసిన తర్వాత అదర్ ఆప్షన్? వాజ్ దేర్ నో అదర్ ఆప్షన్? అంటే ఆప్షన్స్గా అనుకుంటా ఉంటామండి. But then somebody like a Fahad Fazil saying yes and him transforming into your character, I mean, what else can a debutant want? Of course. Kalabhairava, సినిమాకి you are trying to establish yourself and doing it successfully, which is noticeable. Thank you, sir. ఈ సినిమాకి సంబంధించినంత వరకు వాట్ ఈజ్ యువర్ ఛాలెంజ్ లైక్ ఆప్షన్ నిన్ను టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ in the quality wise, performance wise? డెఫినెట్లీ సార్. అంటే దిస్ మూవీ ద స్టోరీ చాలా డిమాండ్ చేసిందండి. అంటే ఇట్ డిమాండెడ్ మీ టు, ఇట్ రియలీ నీడెడ్ మీ టు స్టెప్ అప్ మై గేమ్. బికాజ్ ఇందులో ఏది కూడా సినిమా స్క్రీన్ ప్లే కానీ సినిమా స్టోరీ కానీ ఆటో పైలట్ మూడ్లో చేసేలాగా ఉండదండి సినిమా. అంటే బికాజ్ ఎక్కడ కూడా మనం, బికాజ్ ఇన్ ఎవ్రీ సీన్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్. అంటే క్యారెక్టర్స్, ఎమోషన్స్, కొన్ని కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి, కొన్ని వీఆర్ ట్రయింగ్ టు డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో అది నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా. బికాస్ ప్రతి సీన్ కూడా ఇది ఎలా చేయాలని ఆలోచింపచేసిందే. ఏది కూడా నాకు చూసిన వెంటనే ఇప్పుడు ఇలా చేద్దాం అని వెంటనే నాకు అలా ఐడియాస్ ఇమీడియట్గా రాలేదండి. ఐ హ్యాడ్ టు బ్రెయిన్ స్టార్మ్ బికాస్ దట్ స్టోరీ డిమాండెడ్ దట్ ఫ్రమ్ మీ. సో నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమా వరకు అయితే నాకు యాక్చువల్లీ టీమ్ చాలా హెల్ప్ అయిందండి. బికాజ్ మ్యూజిక్ కంపోజింగ్ ప్రాసెస్ నాది ఇట్స్ నాట్ ఎ సింగిల్ పర్సన్ జాబ్ అండి. నేను సరదాగా రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి శశాంకర్తో, కార్తికేయన్తో ఇలా కూర్చుని సరదాగా మాట్లాడుతుంటే ఆ కాన్వర్జేషన్స్లోంచే స్ట్రైక్ అవుతాయండి మోస్ట్ ఆఫ్ మై ఐడియాస్. ఓకే. సో దట్ వే గుడ్ కాన్వర్జేషన్స్ ఇస్ వేర్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఐడియాస్ బిగిన్ ఇన్ ద మైండ్. సో చాలా మీరు అన్నట్టు ఛాలెంజ్ అయ్యి, బట్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ అండి. చాలా ఎంజాయ్ చేశాను. అంటే తర్వాత ఈ ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి గారు వచ్చినప్పుడు ఆయన సినిమాలో ఒక్కొక్క సినిమాలో క్షణంలో జామురాత్రి పాట పేలింది అసలు ప్రపంచం అంతా. మాతృదేవ భవ లాంటి సినిమాలో కూడా గాలినయ్యి వచ్చాను గగనానికి, అల్లరి ప్రియుడ్ల పాటలు కానీ, ఏ సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్ళం కానీ పాటలు ఊపి అసలు ఏ పాట అసలు అన్ని చోట్ల వినిపిస్తుంది ఆ పాటలు. ఇప్పుడు దట్ కైండ్ ఆఫ్ ఏ పొజిషనింగ్ ఫర్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ టు ప్లే సాంగ్స్ విత్ రెగ్యులర్ డైనమిక్స్ దట్ అటాక్స్ ది మాసెస్, అలాగ ఉన్నదా? కెన్ యూ సే దట్? లేదండి, జస్ట్ లైక్ హౌ ఇట్ ఇస్ అన్ని డిపార్ట్మెంట్స్ లాగే మ్యూజిక్ కూడా సీన్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైనా ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేస్తాం, గ్లిమ్స్ కానీ అనౌన్స్మెంట్ చేస్తున్నాం కదండి. ప్రతి సినిమాకి ఒక అనౌన్స్మెంట్ టీజర్ కానీ అలా చేస్తున్నాం. దాంట్లో మ్యూజిక్ అయినా క్యాచీగా అనిపిస్తే జనాలు వాళ్ళకి అది సెపరేట్ ట్రాక్ రిలీజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ సౌండ్ ట్రాక్స్ పాపులర్ అవుతున్నాయి. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఫోకస్ పెరిగిందండి. ప్రతి సీన్ టు సీన్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ సీన్లో ఇలా ఉంది, ఈ సీన్లో ఉన్నది, ఆర్ఆర్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఒక చోట మారింది, ఇంకో చోట. సో ఏదో రకంగా అది కాన్స్టెంట్గా మారుతూనే ఉంటుంది సార్. సో ఆబ్వియస్లీ అలా చేస్తూ ఉంటే మనం నెమ్మదిగా అడాప్ట్ చేసుకోగలుగుతాం. సో అది కాన్స్టెంట్గా డెఫిసిట్ అనిపించట్లేదా మీకు? లేదు సార్, అలా ఏం ఉండదండి. అంటే అదే అంటున్నాను సార్, మనం కాన్స్టెంట్గా మనం కొంచెం అవేర్గా ఉండి అడాప్ట్ చేసుకోగలిగితే మనకి ప్లస్ అవుతుందని. సో నేను కూడా అదే, ప్రతి సినిమాతో నాకు కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్సే కదండి. ఎక్కడ ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేస్తే మనకి ఇంకొంచెం మన మ్యూజిక్ స్పాట్ లైట్లో రావచ్చు అని ట్రైలే సార్. శోభు గారు, కార్తికేయ గారు, ఆస్కార్ అనేది ఒక కళగా మిగిలిపోయిన టైంలో తెలుగు ప్రైడ్గా మనం ఆర్ఆర్ఆర్ ద్వారా ఆస్కార్ని అచీవ్ చేయగలిగాం. దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ మీది కూడా ఉంది. సో ఫ్యూచర్లో కమింగ్ ఇయర్స్లో మోర్ ఆస్కార్స్ టు ఇండియన్ ఫిల్మ్ ఆర్ తెలుగు ఫిలిమ్స్? నన్ను అడుగుతున్నారండి? ఆస్కార్ సంబంధం నాకేం లేదండి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్కి నాకేం సంబంధం లేదండి. అది కార్తికేయది. సో ఐ థింక్ దట్ కార్తికేయ షుడ్ ఆన్సర్ దట్. కార్తికేయ, మీరు చెప్పండి. అది అంత ఈజీ కాదండి. అది అంటే మీరు ఎలా అచీవ్ చేశారు? ఇప్పుడు చాలా మంది ఆ వేలో ట్రై చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎన్ని ఆస్కార్లు వచ్చే అవకాశం ఉందా? మీరు సజెస్ట్? అవకాశం డెఫినెట్గా ఉందండి. మన సినిమాలకి, ఇండియన్ సినిమాలకి 100% ఐ థింక్ దేర్ ఆర్ చాలా మంచి సినిమాలు వస్తున్నాయి మనకి ఇండియన్ సినిమా నుంచి. అండ్ వీ కెన్ డెఫినెట్లీ దేర్ ఇస్ అ ఛాన్స్. అండ్
బట్ ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండ్ యూనో అంటే కొంచెం టైరింగ్ ప్రాసెస్ అండి. అంటే వాళ్ళు అక్కడ వరకు మనం రీచ్ అవ్వడం అదంతా, బట్ డెఫినెట్లీ ఆ బ్రిడ్జ్ ఒకసారి మనం చేసుకోగలిగితే ఫర్ అవర్ కంటెంట్ టు గో దేర్, అక్కడికి వెళ్తే కనుక మన సినిమాల్లో చాలా సినిమాలు ఐ ఫీల్ వీల్ యూనో ఆర్ వర్ది అండి. వారణాసికి 100% ఇప్పుడు ఆల్రెడీ మీరు బ్రిడ్జ్ క్రాస్ చేసేసారు కాబట్టి వారణాసికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయిగా అనిపిస్తుందా? వారణాసి విల్ గెట్ మోర్ ఆస్కార్స్ ఫర్ దిస్. కార్తికేయ, సో ఎర్లియర్ అంటే ఇదే కైండ్ ఆఫ్ ఎంతూజియాజంతో యువర్ ఎ పార్ట్ ఆఫ్ ఆకాశవాణి యాజ్ వెల్. తర్వాత యూ హ్యాడ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. బట్ ఆ సినిమాకి ఏంటంటే మీ కైండ్ ఆఫ్ ఒక గైడెన్స్ ఉండుంటే కనుక ఇట్ వుడ్ హ్యావ్ రీచ్ వైడర్ ఆడియన్స్ రీచ్ అనేది ఒక ఉండేది. సో అప్పుడు అక్కడ నుంచి తప్పించుకోవడానికి కానీ, లేదంటే ఇక్కడ ఇప్పుడు బీయింగ్ ఎ పార్ట్ టిల్ ద ఎండ్ అనేది కానీ, వాట్ ఆర్ ద మెయిన్ క్రైటీరియా? అదే అంటే ఆకాశవాణి, అదే ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఐ కుడెంట్ కంప్లీట్ అండ్ దిస్ థింగ్ రిలీజ్ అ ఫిల్మ్. అండ్ అప్పుడే అది కూడా చిన్న డిలేస్ అండ్ ఆర్ఆర్ఆర్ జస్ట్ బిగాన్ అండి, ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్ఆర్ఆర్. అండ్ నేను అనుకున్న దానికన్నా ఇట్ వాజ్ కన్జ్యూమింగ్ మోర్ ఆఫ్ మై టైమ్ అండ్ మైండ్ స్పేస్, and I was not able to give my 100% there or whatever I thought in the contribute. And then adi na valla inka I didn't want to this thing, so Ashwin and me, the director, amicably spoke and he found another partner, and then it was done in a very good this thing. It's just that I didn't time leka, I didn't want yeah, that's how it happened. Karthikeya garu, sir, hi sir. Sir, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ. టీజర్తో పాటు టీజర్ కట్ చాలా బాగా చేశారు. అంటే ఒక టీజర్లో అంటే ఆడియన్స్కి ఎలా బజ్ క్రియేట్ అవుతుందో, ఆడియన్స్ని ఎలా థియేటర్ రప్పించాలో మీకు తెలిసిన మార్కెటింగ్ ఎవరికి తెలియదు, చాలా బాగా కట్ చేశారు టీజర్. సార్ అంటే రాజమౌళి గారి బ్రాండ్కున్న వాల్యూ కానీ, ఆయన దగ్గర ఉన్న మీకు అంటే మీరు ఒక సెకండ్ యూనిట్ డైరెక్టర్గా, మీరు కూడా ఒక క్రియేటివ్ పర్సన్గా ఆయన టీంలో ఉన్నారు. అంటే మీరు అనుకుంటే ఒక పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమా చేయటం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంటే మీరు ఇంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, ఇంత టైం కేటాయిస్తున్నప్పుడు, కానీ వై దిస్ అంటే ఒక తెలుగు ఓన్లీ రీజన్కి పరిమితమైన ఈ సినిమా చేయడానికి రీజన్ అంటే ఈ సినిమా పర్టికులర్గా ఈ కథను తెలుగు ఆడియన్స్ చెప్పాలనుకోవడానికి రీజన్ ఏంటి సార్? అదే సార్, అంటే ప్రాసెస్ ముందు పాన్ ఇండియా సినిమా చేద్దాం అని స్టార్ట్ చేయము. సో అంటే కథ వచ్చిన దాన్ని బట్టి, మనం వినిన దాన్ని బట్టి, అండ్ అది డెవలప్ అయ్యే బట్టి, దాంట్లో యాక్టర్స్ వచ్చిన దాన్ని బట్టి, షూట్ మనం విజువల్స్ చూసుకున్న దాన్ని బట్టి ఇది దేనికి అప్పీల్ అవుతుంది, ఎవరికి అప్పీల్ అవుతుంది అని ఇట్స్ స్టేజ్ బై స్టేజ్ ఇది అండి. అట్లీస్ట్ ఫర్ యునో ఫిల్మ్స్ లైక్ దిస్. సో ఇది కథ విన్నప్పుడు ఇట్ కొత్తది, కొంచెం కొత్త కాన్సెప్ట్, అండ్ చాలామందికి రీచ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీస్. ఇట్స్ వెరీ, ఇందాక నేను అన్నట్టు కూడా కొంచెం హార్ట్ వార్మింగ్ ఫిల్మ్, వెరీ హార్ట్ వార్మింగ్ ఫిల్మ్. సో ముందు బికాజ్ ఇట్ ఈస్ అ న్యూ థింగ్, ఫస్ట్ మనం కూడా చూసుకున్న తెలుగుకి అయితే వీ నో విల్ అండ్ ఫస్ట్ కూడా అదర్ లాంగ్వేజెస్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఫాదర్ గారు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎలా కూడా చేస్తాము. అండ్ తర్వాత తమిళ్ లేకపోతే కర్ణాటక కూడా at every level we took that call. So again, so I hope that answers your question. Yeah. Karthikeya garu, hi sir. Sir, hi sir. Sir. సో ఆ టీజర్ చాలా బాగుంది సార్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎంత బాగా పెరిగిందో మీ అందరికీ తెలిసిందే. సో ఏదైనా ఒక సీన్ కంపేరింగ్ వచ్చిందంటే అరే ఇది ఆ సీన్ ఆ మూవీలో ఉంది కదా అని ఇలా కంపేర్ చేసేస్తుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువ అది వైరల్ కూడా అవుతుంటాయి. సో అంటే ప్రభుదేవ గారి మూవీ మై డియర్ భూతం అనే మూవీ కూడా ఒకటి వచ్చింది. సో అంటే ఇక్కడ పాప అక్కడ బాబు సమ్ ఆ కైండ్ ఆఫ్ జోనర్లోనే అది అనిపించింది. సో అదేంటి ఏం చెప్తారు సార్? అది నాకు సినిమా నేను వెళ్ళలేదు, తెలుసా నీకు? దాంట్లో ఐ థింక్ హీస్ జీనీ ఆర్ సంథింగ్, ప్రభుదేవ గారు ఐ థింక్ అంతేనా? ఓకే అది నాకు ఆ సినిమా తెలియదు. బట్ అది ఆయన జీనీ అంటే దాన్ని ఉండకపోవచ్చు అండి, సిమిలారిటీస్. శశాంక్ గారు, హాయ్, మీ myself Hemamali here. First of all, congratulations to the entire team. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు అనిపించింది. మీ